హాయ్ గైస్, వెల్కమ్ టు హనుమాన్ మూవీ రివ్యూ. సినిమా ఎలా ఉందంటే చాలా బాగుంది. ఓమ్రా చూసి నేర్చుకో. రియల్ అని చెప్పేసి ఫిక్షనల్ అని మళ్ళీ అనకూడదు. చాలా చాలా బాగుంది. గ్రాఫిక్స్ అయితే చాలా బాగున్నాయి. చచ్చా, అయినా గ్రాఫిక్స్ అంటున్నానేంటి, అంతా రియల్గానే అనిపిస్తుంది. ఎక్కడ గ్రాఫిక్స్ అలా మాత్రం ఉండదు. నేను ఎందుకు ఇంత లైట్ అయి చెప్తున్నానంటే బేగా చెప్పేస్తే మూవీ మొత్తం స్పాయిల్ అయిపోద్ది బ్రో, అందుకే లేట్ చేస్తున్నా. ఇంకా సినిమా విషయానికి వస్తే, అంజనాద్రి అనే ఫిక్షనల్ విలేజ్లో హనుమంతు అనే ఒక సాధారణమైన వ్యక్తి. ఆ పర్సన్ ఎప్పుడు దొంగతనాలు చేస్తూ ఉంటాడు. కానీ అనుకోకుండా ఒకరోజు సడన్గా పవర్స్ వస్తాయి. అవి ఎలా వస్తాయి అనేది సినిమా. కానీ ఎక్కడా తప్పు లేకుండా చూపించాడు చూడండి. డైరెక్టర్ని మెచ్చుకోవాలి బ్రో, చాలా నీట్గా చూపించాడు. క్యారెక్టర్స్ వారి క్యారెక్టర్స్లో చాలా బాగా నటించారు. ఎస్పెషల్లీ తేజ సజ్జా ఈజ్ టూ గుడ్ అంటే టూ గుడ్, అంత బాగా చేశాడు. ఇంకా వరలక్ష్మి, శరత్ కుమారు, అమృత అయ్యరు, గెటప్ సీను, వీళ్ళ క్యారెక్టర్స్లో అందరూ బాగానే చేశారు. గెటప్ సీన్ క్యారెక్టర్ అయితే మరీ బాగుంటుంది. అలా చేయడానికి కూడా ఒక ధైర్యం ఉండాలి. వీళ్ళు కాకుండా రాకేష్ మాస్టర్ ఉంటారు, సముద్రకని గారు ఉంటారు. తర్వాత ఒక కోతికి రవితేజ గారి వాయిస్ ఓవర్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో విలన్గా నటించిన వినయ్ రాయ్ క్యారెక్టర్ నాకేం అంత పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు. ఎందుకంటే ఒక బలమైన క్యారెక్టర్ని హీరోగా చూపిస్తున్నప్పుడు అంతే బలంగా విలన్ కూడా ఉండాలి. కానీ అది ఎక్కడో మిస్ అవుతుంది సినిమాలో. తర్వాత ఇతనికి ఫ్రెండ్గా నటించిన వెన్నెల కిషోర్ చాలా బాగుంటుంది. వీళ్ళే కాకుండా సపోర్టింగ్ రోల్లో నటించిన సత్య, అబ్బా ఆ హెయిర్ స్టైల్ కానీ ఆ హమ్మింగ్ బోర్డ్ సీన్స్ కానీ చాలా కామెడీగా ఉంటాయి. మనకి సినిమా లోపల కనిపించే వాళ్ళు కాకుండా బయట వస్తే డైరెక్టర్, బాబోయ్ ఏం ఎఫర్ట్స్ పెట్టావయ్యా నువ్వు మటుకు. ప్రశాంత్ వర్మ కేక, ఒక్కొక్క సీన్లో అయితే గూస్ బంప్స్ వస్తాయి, అంత బాగుంటుంది సినిమా. నిజంగానే ఇది ఎవరు ఫిక్షనల్ స్టోరీ అని కానీ గ్రాఫిక్స్ వాడారని కానీ మాత్రం అనుకోరు. ఇది నిజంగా ఉన్నదేమో, నిజంగా జరుగుతుందేమో అని వెళ్ళిపోతాం సినిమాలోకి. లాస్ట్లో అయితే అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఇంకా కేక. ఈ సినిమాలో డైరెక్టర్ ఒక ఎత్తు అయితే మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంకో ఎత్తు. ఏం కొట్టారు భయ్యా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అదిరిపోయింది, పిచ్చి లేసిపోయింది అంతే, కేక. మళ్ళా లాస్ట్లో చెప్తున్నా, ఉమ్రావత్ కొంచెం చూసి నేర్చుకోవయ్యా. ఇప్పటిదాకా ఎవరైనా సినిమా చూడకపోతే వెళ్ళి చూసేయండి అర్జెంటుగా, సినిమా అంత బాగుండదు. ఓకే గాయ్స్, ఇది ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.